ఎన్కట ఎసొంటి వార్తైనా సరే పేపర్లలో రాస్తే ఆ తర్వాత రోజుకు గాని మనకు ముచ్చట ఎరికయ్యేది. కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ఎక్కడ లేని వార్తలన్నీ నిమిషాల మీద సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి, పూట్ అవుతున్నాయి. ఆఖరికి నిన్నయాల రాజకీయాలు కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా నడుస్తున్నాయి. సోషల్ మీడియా చేయబట్టి లీడర్ల నడుమ పంచాదులు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఇట్లనే ఇగో ఏమైందో చూడుర్రి. తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు మోదాం ఏదో పంచాది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు సోషల్ మీడియా ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ కయ్యం కుయ్యం గట్టిగానే అవుతుంది. అన్యామ గాని మంత్రి సీతక్క శాఖల సెల్ ఫోన్ల స్కామ్ అయ్యిందని కారు పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుందట. ఆగో దాని మీద శనివారం నాడు గట్టిగానే గరం అయింది అక్క. ఎక్కడ వచ్చినాయి మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తారా ఇక్కడ? మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు దేవుడి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. 11,000 చిల్లరకు ఫోన్లు కొంటే 14,000 కొన్నట్టు ప్రచారం చేస్తానని గట్టిగానే వార్నింగ్లు ఇచ్చింది అక్క. అయితే మంత్రి మేడం ముచ్చట్ల కాటు సోషల్ మీడియాలో మళ్ళా కామెంట్లు పడుతూనే ఉన్నాయి. ఒకటేసారి ఎక్కువ ఫోన్లు కొంటే కంపెనీ వాళ్ళు అగ్వకే ఇస్తారు, 6,000కే ఇస్తారు అన్నట్టు కొంతమంది రాస్తుంటే ఎంత బల్కులుగా ఉన్నా 11,000 ఫోన్ 6,000కి ఎట్లు ఇస్తారని ఇంతమంది కామెంట్లు రాస్తుండ్రు. కొంతమంది అయితే ఆన్లైన్లో ఫోన్ స్క్రీన్ షాట్లు కూడా తీసి పెడుతుండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వారు. ఇదొకటే కాదు, మేడారం గద్దెల కాడ నాసిరకం పనులు చేసిండ్రని, అందుకే మొన్న బండగూలి పడి ఓ పొలగాని కాలు పోయిందని కూడా ప్రచారం నడిచటాలకు దాని మీద కూడా సీతక్క గట్టిగానే గరం అయింది. అక్కడ అన్ని డెవలప్ చేసినాం, గుడి కట్టినాం, అనేక రకాల డౌట్ ఉంటే ఆధారాలతో బయటికి రా. ఏమున్నా ఆధారాలతో బయటికి రాండ్రి మాట్లాడదాం అన్నది మంత్రి మేడం. మేడారం గద్దెల కాడ డిజైన్ సెట్ కాలేదట, దాన్ని ఇప్పుడు మళ్ళా సరి చేస్తున్నారట. ఒక్క పైసా కూడా అవినీతి చేయలేదన్నట్టు మాట్లాడింది అక్క. ఇంకో దిక్కు లేదు అంత డొల్లనే ఉన్నదంటుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. గీ ముచ్చట మీద కూడా సోషల్ మీడియాలో 2 దిక్కులకు యుద్ధం గట్టిగా అవుతుంది. మరిగా సోషల్ మీడియా ముచ్చట్లు చేయబట్టి ఇంకా ఎటెటు తిరుగుతాయో ఏమో రాజకీయాలు చూసుకుంటూ పోవాలి. కానీ గా వార్నింగులు చూస్తుంటేనైతే మంత్రి మేడంకు గట్టిగానే కోపం వచ్చినట్టున్నది కదా అనుకుంటారు అందరూ. మనిషికి చేతి నిండా పని, కడుపు నిండా తిండి, ఈ 2 చాలా ముఖ్యం. అందుకే ఎక్కడైనా సరే పని కోసమే పోరాటం నడుస్తుంటది. దానికి తగ్గట్టే మన లీడర్ సాబులు కూడా కొలువులు ఇస్తాము, ఓట్లేయుర్రి అని అడుగుతుంటారు. ఇట్లనే ఏపీలో కూడా ఎలక్షన్ల ముంగట లక్షల కొద్ది కొత్త కొలువులు తీసుకొస్తామని మాట ఇచ్చిర్రు కూటమి పార్టీల లీడర్లు. అట్లా ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఒక్కో పని చేసుకుంటా ముంగటికి పోతుర్రు. పథకాలు ఎగురబెట్టుడే కాదు, పబ్లిక్ కు చేతి నిండా పని చూపించే ఎగురం కూడా చేస్తాండ్రు ఏపీ సర్కార్ వాళ్ళు. ఎలక్షన్ల ముంగట ఏది ఎట్లున్నా సరే 20 లక్షల కొలువులు అయితే తీసుకొస్తామని మరీ చెప్పిండ్రు. కాబట్టి ఇక ఆ దిక్కు ఒక్కో అడుగు ముంగటికి వేసుకుంటూ పోతాండ్రు. అన్నిటికి మించి సముద్రం ఒట్టికే ఉన్న విశాఖపట్నాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేసే కార్యం చేస్తుండ్రు. గిట్లనే అప్పుడెప్పుడో విశాఖపట్నాన్ని ఇడిచిపెట్టిపోయిన IBM కంపెనీ కూడా మళ్ళొచ్చింది. విశాఖపట్నంలో IBM కంపెనీ వాళ్ళు ఆఫీసు పెట్టినరాట. అందుకే వెల్కమ్ టు వైజాగ్ అని IT మంత్రి లోకేష్ సార్ ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసిండు. IBM ఆఫీసులో 500 మందికి ఎక్కువనే కొలువులు వస్తాయన్నట్టు చెప్తుండ్రు. 3 ఏళ్లలో 300 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతి చేయాలన్నట్టు చూస్తుండ్రట. ఇక అట్లుంటే తెలంగాణలో హైదరాబాద్ ను ఎలుగుల చేయనికే 30 ఏళ్ళు పట్టిందట, గానీ విశాఖపట్నానికి 10 ఏళ్ళు చాలన్నట్టు చెప్తుండ్రు ఏపీ సర్కార్ వాళ్ళు. ఇప్పటికే పెద్ద కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు తెరుస్తున్నాయి. సర్కార్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు భూములు ఇచ్చి ఆఫీసులు కట్టుకునేందుకు అన్ని తీర్ల సౌలతులు ఇచ్చే పనులనే ఉన్నారు. ఓ దిక్కు పరిపాలన రాజధాని అమరావతిలో అంతరాల మీద అంతరాల బిల్డింగులు లేపుతుండ్రు. వచ్చే 2-3 ఏళ్లలో రాజధానికి ఓ రూపు తీసుకొచ్చే ఎగురం చేస్తుండ్రు. ఇంకో దిక్కు గిట్ల పారిశ్రామిక రాజధాని అని చెప్తున్న విశాఖపట్నంలో కంపెనీలు పెట్టించి కొలువులు ఇప్పించే కార్యం చేస్తుండ్రు. మంచిగానే ఉన్నది సర్కార్ వాళ్ళ రూవడి అనుకుంటారా అందరూ.
ఓ కాడ నుంచి ఎండ ఏగిచ్చి కొడుతుంది, ఇంట్లోకించి కాలు బయట పెట్టాలంటే బుగులైతుంది. జర్రంతసేపు ఎండకు నిలబడితే నల్లగా మాడి మసిబొగ్గయ్యేటట్టే ఉన్నాం, అంత ఎండ కొడుతుంది. మరి వామ్మో ఏమెండరా నాయన, నాకైతే కూలర్ కిందికించి అసుంట కదులుదామంటే పానవ ధరిస్తలేదు. అసువంటిది కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న మాత్రం ఇంత ఎండల కూడా ఒక్క కాడు ఉండకుండా తిరుగుతుండు. అట్లనే ఇయ్యాల ఈడికి వెయ్యిండు. నిన్న ఇబ్రహీంపట్నంలో ఇవాళ కేతనపల్లిలా ఏందనుకుంటారు, కార్ పార్టీ తరపుకించి పోటీ చేసి గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం చేసేటి కార్యం. మంచిర్యాల జిల్లా కార్ పార్టీ వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ పార్టీ తరపుకించి గెలిచిన కేతనపల్లి ఆసిఫాబాద్ కౌన్సిలర్లకు, చైర్పర్సన్లకు, వైస్ చైర్పర్సన్లకు చెల్లబట్టలు కప్పిండు రామన్న. కేతనపల్లి చైర్పర్సన్ గారికి ముందు సన్మానం. బాలకసుమన్ అన్న మైకుల పిలుచుడు, వచ్చిన వాళ్లకు రామన్న చెల్లబట్టలు కప్పుడు నడిచింది. అటెంక మైక్ అందుకొని సీదా సర్కారులకు సూటి పెట్టిండు రామన్న. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ యొక్క కుట్రలన్నీ ఛేదించి దాదాపుగా 51 రోజులు మరి కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ తమ్ముడు సుమన్ని, రాజిరెడ్డి గారిని జైలుకు పంపిన మొక్కవోని దీక్షతో పోరాడి చివరికి ప్రజాస్వామ్యమే గెలిచే విధంగా పనిచేసిన మా కేతనపల్లి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా. అగనట మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ను ఇబ్బంది పెట్టిర్రు, జైలేసిర్రు, 3 నెలలు కన్నతిప్పల పెట్టిర్రు. అయినా ఆసిఫాబాద్, కేతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన కార్ పార్టీ కౌన్సిలర్లను కొనలేకపోయిర్రు అనుకొచ్చిండు రామన్న. కార్ పార్టీకి మెజార్టీ కౌన్సిలర్లున్నా కావాలని కయ్యంగాంచిర్రు కాంగ్రెస్ వాళ్ళు అనేది రామన్న అంటున్న మాట. 22 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం, అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా ఏదో పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టు కేతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉండే, వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్లే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. రైతు బంధు, 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇండ్లు గిట్లా అన్నింటి ముచ్చట్లు ముంగటేసుకొని గవర్నమెంట్ వాళ్ళను పొల్లు సాపించిండు. మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యే లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు, ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. డిసెంబర్ లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది, మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక ఇదే కాదుల్లో బీఆర్ఎస్ పేర్లు మళ్ళా టీఆర్ఎస్ లెక్కన మార్చాలని కార్యకర్తలు అడిగితే బాపు షెవులు వేస్తానని చెప్పిండట రామన్న. కేటీఆర్ సారికో గిట్లా మాట్లాడితే ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాటలు గిట్లున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తామంటున్నాయి. ఇంక ఎన్నికలు ఎప్పుడు వచ్చేది కేటీఆర్? వస్తూనే ఉన్నాయి, ఎన్నికలు పోతూనే ఉన్నాయి. నిన్న 90 మున్సిపాలిటీలు గెలిచినాము, అంతకుముందు సర్పంచులు గెలిచినాము, జూబ్లీ హిల్స్ గెలిచినాము, కంటోన్మెంట్ గెలిచినాము, పార్లమెంట్ గెలిచినాము, అసెంబ్లీ గెలిచిన. ఇంకా మళ్ళీ ఎన్నికలు ఎందుకు వస్తాయి నీకోసం? రోజు సాయంత్రం ఎన్నికలు పెట్టడానికి ఏమన్నా పిచ్చోళ్ళ నీకోసం? ఇట్లా వీళ్ళ మీది కాళ్ళు, వాళ్ళ మీదికి ఇల్లు చూడాలి. ఈ మాటల యుద్ధం ఎంత దూరం పోతుందో అనేటిదిగా. వీకెండ్ అని, శనివారం అని, ఆదివారం అని ఇట్లా సెలవులు ఏం లేనట్లున్నాయి హైడ్రా ఆఫీసర్లకు. ఎప్పుడైనా సరే ఆన్ డ్యూటీ అన్నట్లుగానే ఉంది వాళ్ళ వ్యవహారం. అక్రమంగా బిల్డింగ్లు కట్టిర్రని తెలిస్తే ఆలస్యం చేయకుండా పోతుర్రు, తుట్ట గులుస్తుర్రు. ఎవ్వళ్ళెంత గింజుకున్నా అస్సలు మాటనే ఇంటలేరు. ఇక చూడురి, శనివారం పొద్దుగల చాలు చేసిర్రంటే అదే రువ్వడి ఆదివారం కూడా చూపించిర్రు. పట్నంలో హైడ్రా అంటేనే హడలిపోతుర్రు ఇప్పుడు చాలా మంది. పోర్టు పోరక హైడ్రా అడుగు పెట్టిందంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే పరంపరం కావాల్సిందే అన్నట్టున్నది ఇప్పుడు కథ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, ఐలాపూర్ దిక్కుల్లో సేనాది వారాలు పొద్దు మాపు నడిచింది కూలగొట్టుడు.
పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే నీలమట్టమైనాయి. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 860 ఎకరాల సర్కారు భూమిని స్వాధీనం చేసుకొని చుట్టుముట్టు ఇనుప కంచె వేసిండ్రు. ఇక సర్కారు భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా ఎట్లా పడితే అట్లా బిల్డింగులు కట్టుకుండ్రు కాబట్టి కూలగొడుతున్నాం అన్నట్టు చెప్పిండ్రు ఆఫీసర్లు. అయితే అక్రమంగా కట్టుకున్న బిల్డింగులను కూలగొట్టుడు కరెక్టే కావచ్చు కానీ వాటికి పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవళ్ళు, అక్రమంగా కడుతున్నా సరే చూసి చూడనట్టు ఇడిచిపెట్టిన వాళ్ళు ఎవళ్ళు అని అడగబట్టిండ్రు ఇప్పుడు చాలా మంది. ఇప్పుడు హైడ్రా ఆఫీసర్లు కూడా వచ్చిన బిల్డింగులలో 6-7 అంతరాల అపార్ట్మెంట్ కూడా ఉన్నది. మరిగా సర్కారు వాళ్ళ జాగాల గంత పెద్ద అపార్ట్మెంట్ కడుతుంటే ఆయాల మున్సిపాలిటీ వాళ్ళకి కనిపించలేదా, రెవెన్యూ ఆఫీసర్లకు కనిపించలేదా అని అడుగుతాండ్రు ఇంగింతమంది. ఇంకో ముచ్చటేంటిదంటే హైడ్రా వాళ్ళు కూడా వచ్చిన బిల్డింగులన్నీ అక్రమంగా కడతాండ్రని అప్పట్లోనే ఆఫీసర్లకు ఫిర్యాదులు పోయినాయట. కానీ ఎవరు పట్టించుకోలేదా అంటారు. అందుకే అటు తిరిగి ఇటు తిరిగి ముచ్చట హైడ్రా దగ్గరికి పోతే వాళ్ళు వచ్చి ఆఖరికి గీ తీరుగా పడగొట్టినరా అన్నట్టు. ఏమైనా పట్నం చుట్టుముట్టు ఇండ్లు జాగాలు కొనేటోళ్ళు మాత్రం జర అన్ని తీరులో చూసుకొని కొనుక్కోండి. సర్కారు జాగాలను కబ్జా పెట్టి కొంతమంది ఇండ్లు కట్టిస్తాండ్రు. అప్పటి మందం ఎవ్వరు ఏమనకపోయినా ముచ్చట హైడ్రా దగ్గరికి పోతే మాత్రం ఇగో ఇట్లా కట్టిన బిల్డింగులు ఎంత పెద్దగానన్నా ఉండని కూల్చి పారేస్తారు. అందుకే ఇల్లు అయినా ఇంటి జాగైనా అన్ని తీరులో చూసుకొని కొనుక్కోండి. పాటలు పాడే మంగ్లీ అట్లా చేసిందట ఇట్లా చేసిందట అని 2-3 దినాల సంది ఒకటే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇంటికి పోతే మా వాళ్ళంతా అడగబట్టిర్రు, టీవీలో ఏమేమో చూపిస్తుర్రు, ఏమైందట ఇంతకు అని అడగబట్టిర్రు. అగో అసలు ఏమైంది ఏం కథనో మంగ్లీనే చెప్తుంది చూడుర్రి. ఏం చెప్పాలి ఎంతని చెప్పాలి, 1 కాదు 2 కాదు 10 కోట్లకు పబ్లిక్ కు టోపీ పెట్టిందని పాటల మంగ్లీ మీద కేసు పెడితే ఇవాళ సీదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అంతేకాదు ఆమె మీద కేసు పెట్టిన లాయర్ మీద ఉల్టా కేసు పెట్టింది కూడా ఆయనే మంగ్లీని బదనాం చేస్తున్నాని. చల్ నాకేం తెలియదు, నేను ఎవరితోనో డబ్బులు తీసుకోలేదు, కావాలని బట్టగాల్చి మీదేస్తున్నా అనేది మంగ్లీ అంటున్న మాట. అన్ని తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. ఎంతో మంది వస్తారు నాతో ఫోటోలు దిగుతారు, ఎవరో నా ఫోటో చూపించి పైసలు వసూలు చేస్తే నన్ను అడుగుడేందనేది మంగ్లీ అంటున్న మాట. అంతేకాదు ఇంట్లో నన్ను బజాట్లేసిలని ఆమె కూడా కేసు పెట్టింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే. ఇక అసలు పంచాది ఏంటంటే మైక్రో ఫైనాన్స్ పేరుతోని మంగ్లీ ఆమె వెంబడి ఉండేటోళ్ళు 200 మందిని మోసం చేసి 10 కోట్ల వరకు వెనకేసుకుని పంజాగుట్ట పోలీసు వాళ్లకు సుబ్బారావు అనేటి లాయర్ పిలాదైండు. అంతేకాదు 10 లక్షలు ఇస్తాక కేసు జోలికి రావద్దని ఆయనను కూడా బెదిరించిందని రాసిండట లాయర్ గారు పిటిషన్ లా. చల్ నేను ఆయనను బెదిరించుడేంది, ఆయనే నన్ను బెదిరించిండు అనేది ఇప్పుడు మంగ్లీ చెప్తున్న ముచ్చట. చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా డిమాండ్ చేస్తున్నారు చూడండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంత్రపు సిరి ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజ్. ఇన్నదా ఎట్టుందో కాత, ఇంట్లో ఎవరి దాంట్లో నిజం ఉందో ఏమో గానీ మంగ్లీ మాత్రం టామ్ అవుతుంది అబ్బా. ఇప్పుడు చూడాలి మరికి పంచాయత్ ఎంత దూరం పోతుంది, దీని మీద రేపుగా లాయర్ సాబు మళ్ళీ మాట్లాడతాడు అనేటిదిగా. కార్ నడుపుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకున్నా, బండి మీద పోయేటప్పుడు నెత్తికి హెల్మెట్ పెట్టుకోకున్నా, ముగ్గురెక్కి బండి మీద తిరిగినా, రాంగ్ రూట్ల బండ్లు వేసుకొని పోయినా ట్రాఫిక్ వాళ్ళు అడ్డం తిరుగుతారు, ఫోన్లో ఫోటోలు కొడతారు, చలాన్లు కట్టమంటారు, కట్టకుంటే కేసులు పెడతారు. మరి అట్లా ఎన్ని ఫైన్లు పడ్డాయో ఎంత పైకం కట్టిండో తెలియదు గాని ట్రాఫిక్ పోలీసు వాళ్ళకించి తప్పించుకునేందుకు ఆయన కార్ నంబర్ దొరకకుండా ఇసోటి ఉపాయం చేసిండు. ముచ్చటేందో చెప్పేందుకంటే ముందుగాల ఇమ్మర్సమ్మడికి కార్ నెంబర్ చూడలే పారి బాగా చూసిలా TS9FQ49 తెలంగాణలో రిజిస్టర్ అయిన నెంబరు, అంటే తెలంగాణ బండి అన్నట్టు. ఇక ఇప్పుడు కడకొత్త డ్రైవర్ అన్నా బాగా చూసిలా కీసు అనుకుంటా మీదికెంచి ఇంకో నెంబర్ కిందికి వచ్చింది, అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబరు. మల్లోపాలి కడకొత్తాయా డ్రైవరు.
మళ్ళా పాత నెంబర్ వచ్చింది ఇప్పుడు. చూస్తుంటే కండ్లు బయర్లు కమ్ముతున్నాయిలే. మీకే గట్లుంటే దగ్గరుండి చూసిన ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఏందంటారు? మళ్ళీ ఎక్కడో కాదుల్లో మన హైదరాబాద్ పట్టణంలో, అది కూడా జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ సిగ్నల్ కాడ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు చేస్తుంటే కారుకు ముంగటో నెంబర్ ఉందట, వెనక మరలా ఇంకో నెంబర్ ఉందట. అదేందని ఆరాధిస్తే మనోని బండారం అంతా బయటపడదు అన్నట్టు. ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఫోటోలు కొడితే అసలు నెంబర్ మీద పడకుండా ఇంకో నెంబర్ మీద పడేటట్టు నకిలీ నెంబర్ ప్లేట్ ను సెట్టింగ్ చేసుకుంటా అన్నట్టు. లోపల కూర్చొని కడకొచ్చితే నెంబర్ ప్లేట్ మారుద్ది. ఇట్లా ఏం టెక్నాలజీలా నాయన, మీ టెక్నాలజీ మీద మన్నుబాడా. ఇక ఊకుంటారా? కేసులు రాసి బండిని లోపలేసిర్రు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు మనోని తెలివికి సలాం కొట్టాల్సిందేననుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. ఇప్పుడంటే పెద్దగా లేవు గాని వెనకటి ఎట్లుండే, బావి కాడ ఓ కమ్మాకుల కొట్టం నిండా ఎడ్లు, ఆవులు, పక్కపొంటి గడ్డావులు, చుట్టూ పచ్చటి షేల నడుమ ఇల్లున్నట్టే ఉండేటిది. పొద్దుగాల పోతే ఇక రాత్రి దాకా ఆడనే ఉండేటోళ్ళు. అప్పట్లో వరి పొలాలు కోసుకునేటప్పుడైతే ఏకంగా ఆడనే వండుకొని తినుకుంటా పనులు చేసుకునేటోళ్ళు ఉండేటోళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు అసొంటి కొట్టాలు కానొస్తలేవు, అసలు అసొంటి మనుషులే లేరు. ఓహో మంజులా, ఎందుకు లేరు? మాగుర్రు ఏకంగా బాయికాడో ఇల్లే కట్టిర్రు. చుట్టూ మొక్కజొన్న చేనుకు నడుమిట్లే ఇల్లు. పారిగోడ కూడా గట్టినే కట్టిర్రు. కాకపోతే ఇది సిమెంట్ కలిపి ఇటుకలు వేసి కట్టిన ఇల్లు కాదు, మళ్ళా మొక్కజొన్న కంకులతో కట్టిన ఇల్లు. అవు కంకులతో కట్టిన ఇల్లే. అక్కడ చూడలే, గోడలు, కిటికీలు, దర్వాజలు, పైకప్పు, ఆఖరికి పారిగోడ వరకు అంతా కంకులతో కట్టిర్రు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఉన్న గిర్నిబావి అనేటి ఊళ్ళే ఒక మొక్కజొన్న చేనుల గిట్ల కంకులతో కట్టిన ఇల్లు ఇది. ఇంటి ముంగట శివలింగాన్ని పెట్టిరు కూడా. ఇచ్చంతరం ఏంటంటే దాన్ని కూడా కంకులతోనే శింగారిచ్చారు. రోడ్డుకు పక్క పొంటి అది కూడా మొక్కజొన్న చేనులనే కట్టేటాళ్లకు బాటంట వచ్చిపోయేటోళ్ళది ఒక మురిపేం కాదు. ఇల్లును చూసి ఫోటోలు వీడియోలు గుంజుకుంటారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. వచ్చేపేటోళ్ళు మాత్రం రోజు బొచ్చడి నుంచి చూసిపోతాను. ఇక చూస్తాను, ఫోటోలు నింపుకుంటాను. ఇక మంచిగా అందరూ సంబరపడతాను. నాకు కూడా సంతోషం అవుతుంది. ఇక మంచిగా అనిపించింది, మంచిగా పండించాను. అలా ఇక్కడనే ఉంటుంది. మరి గిట్ట కంకులతో ఇల్లు ఎందుకు కట్టిలంటే దాని వెనక కూడా కథ ఉంది. మళ్ళా ఒక ఇత్తనాల కంపెనీ వాళ్ళు గిట్లా మొక్కజొన్న చేనుల కంకులతో ఇల్లు కట్టిలు అన్నట్టు. ఎందుకంటే రైతుల కల కంపెనీ పేరు ఎలక చెప్పేందుకు. మామూలుగా మా ఇత్తనాలు వాడకం చెయ్యాలి అని చెప్తే వినాలి కదా మనోళ్ళు. అందుకనే ఇగో ఇటువంటి ఎగుమతి చేసిలు అన్నట్టు. దీనికి పబ్లిక్ లోకి తీసుకుపోవడానికి మార్కెటింగ్ పర్పస్ లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టి చాలా విధాల ఎగ్జిబిషన్స్, ఇట్లా డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ పెట్టి కూడా దీన్ని పబ్లిసిటీ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి వీళ్ళు కూడా కంపెనీ వాళ్ళు చాలా ప్రోత్సాహంగా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ పెట్టి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. మల్లారెడ్డి అనేది రైతు శిలకర కట్టిన కంకుల ఇల్లు ఇది. నర్సంపేట వరంగల్ పెద్ద రోడ్డుకు పక్క పొంటే ఉంటదట. మామూలుగా కంకులు చూస్తే కాల్చుకొని తినాలనిపిస్తుంది, కానీ ఇక్కడ కంకులతో కట్టిన ఇల్లును చూస్తే ఆగి ఇంకో దిశపు చూడాలనిపిస్తుంది అంటున్నాట ఆడికించి పోయేటోళ్ళు. చూస్తుంటే రేపు వరంగల్ జిల్లాలో పర్యాటకుల ప్రదేశం అయ్యేటట్టుంది బౌండరీ.